Welcome to Nicosia, so the capital of Cyprus. ఇక్కడ ఓల్డ్ టౌన్ ఏరియాలోకి వచ్చేస్తే బోల్డ్ అన్ని షాప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మన దేశీ జనాభా చాలా ఉందంట. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. పాత తరం లెటర్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఓల్డ్ లెటర్ బాక్స్. వెల్కమ్ టు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్. ఇప్పుడు మనం ఎఫెక్టివ్లీ ఇంకో దేశంలో అడుగు పెడుతున్నట్టే. దాని కంట్రీ పేరు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్స్ అన్నీ కూడా టర్కిష్ సైడ్ ఆఫ్ నార్థన్ సైప్రస్. గోల్డ్ షాప్ ఉంది కదా, అసలు గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందామని చెప్పేసి వెళ్తే ఇవి 22 క్యారెట్ కాదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. సో ఇండియన్స్ అంటే మన వాళ్ళు ఖచ్చితంగా 22 క్యారెటే తీసుకుంటారని తెలుసు కాబట్టి కావచ్చు. సో నాకైతే ఇది మాస్, ఊర మాస్ లొకేషన్లా అనిపిస్తుంది. ఎక్కడ కూడా అంత క్లాసిక్గా లేవు. Welcome to Nicosia, so the capital of Cyprus. సో సైప్రస్ క్యాపిటల్ అయిన నికోసియాలోకి వచ్చేసా. సో ఇదంతా కూడా సిటీ సెంటర్ ఏరియా అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కంప్లీట్ ఆల్ బోల్డ్ అని మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, అండ్ దెన్ కెఫెటేరియాస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ మనం పైకి వెళ్ళేటైతే వీ కెన్ గో టు ద నికోసియా ఓల్డ్ టౌన్ ఏరియా. సో అక్కడ కొన్ని మనకి అక్కడ గేమ్స్, పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా కంప్లీట్ ఓపెన్గా ఉంది. సో ఇట్స్ ఆల్ ఓపెన్ ఎయిర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం ఇంకో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నికోసియాలోనే చెప్పా కదా, నార్దర్న్ నికోసియాకి వెళ్ళేటైతే మనకి వీ కెన్ గో అండ్ సీ ద టర్కిష్ బార్డర్ అనమాట. సో టర్కిష్ బార్డర్ కూడా కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ ఈ రోజు సండే కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. సో మ్యూజియంస్ అవన్నీ క్లోజ్ ఉన్నాయి. మనకు ఓన్లీ వీ కెన్ సీ ద యాక్చువల్ ఈ లొకేషన్ ఎలా ఉంది, ప్లస్ ఇక్కడ మనకి ఓల్డ్ టౌన్ ఎలా ఉంది, ఓల్డ్ టౌన్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇవి మాత్రమే మనం చూసుకోవచ్చు. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదంతా కూడా మనకి సిటీ సెంటర్ ఏరియా. సో నేను ప్రాపర్ సిటీ సెంటర్లోకి వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. సో ఈ సిటీ సెంటర్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని మనం ఇప్పుడు వెళ్తూ మొత్తం ప్లేసెస్ ఎలా ఉన్నాయని చూసుకుందాం. ఆ తర్వాత విల్ గో అండ్ సీ ద బార్డర్. ఇక్కడ అసలు ఎన్ని వాటర్ ఫౌంటైన్స్ పెట్టారంటే అసలు ఎక్కడ చూడలేదు. సో దీన్ని అంతా కూడా నికోసియా స్క్వేర్ అంటారంట. సో మల్టిపుల్ వాటర్ ఫౌంటైన్స్, ఎక్కడ చూసుకున్నా వాటర్ ఫౌంటైన్సే కనిపిస్తున్నాయి. డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ టైప్స్లో. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి దీన్ని నికోసియా స్క్వేర్ అని పిలుస్తారు అనమాట. ఈ నికోసియా స్క్వేర్లో మనకి ఎక్కడ చూసుకున్నా కూడా వాటర్ ఫౌంటైన్స్. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో జనాలు ఇక్కడ అందరూ చాలామంది కూర్చొన్నారు. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇప్పుడు రెస్టారెంట్స్ అండ్ కెఫెటేరియాస్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ తినడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. ప్లస్ అండ్ టుడే బీయింగ్ ఎ సండే, సో చాలా మంది ఇక్కడ ఖాళీగా ఉన్నారు. ప్లస్ అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఈరోజు మనకి మంచి ఎండ కూడా వచ్చింది. మామూలుగా ఇది వింటర్ టైంలో ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతుంటాయి అంట. సో ఆ వర్షాలు లేకుండా ఎండ కూడా రావడంతో సో ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ మోర్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్నీ డే టుడే. అండ్ ఇక్కడ ఈ స్క్వేర్లో ఇక్కడ ఈ గ్రీనరీ, ఈ వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ మన సండే. ఇంతకుముందు మనం చూసిన ఏరియానే మళ్ళీ అప్పర్ లేయర్ నుంచి కూడా చూసుకోవచ్చు. వన్ మోర్ లెవెల్. సో ఆ లెవెల్లో కూడా మనకి ఇక్కడ ఎంటైర్ ఓల్డ్ టౌన్ సిటీ ఆఫ్ నికోసియా అనేది కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఈ స్క్వేర్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ సెటప్ చూడండి, ఇదంతా చూడడానికి చాలా బాగుంది. మంచి గ్లాస్ ఇవన్నీ కూడా పెట్టారు. లుక్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ప్రశాంతంగా ఉంటూ ఇట్లా మంచిగా ఓపెన్ ఎయిర్ సెటప్ వేసి పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా. అసలు చూడటానికి ఒక పిక్చర్ పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఉంది అసలు. బ్యూటిఫుల్ స్క్వేర్, అమేజింగ్. ఇక్కడ ఓల్డ్ టౌన్ ఏరియాలోకి వచ్చేస్తే బోల్డ్ అన్ని షాప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మన దేశీ జనాభా చాలా ఉందంట. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో నాకు కొంతమంది మన దేశీ ముఖాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా అయితే మనకు లర్నాకా వైపు అయితే సైప్రస్లో ఎవరు కనిపించలే, కానీ ఇక్కడ నికోసియాలో మాత్రం చాలా వరకు మన దేశీ వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ మనం ఈ ఏరియా అంతా కూడా, షాపింగ్ ఏరియా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తే దాని తర్వాత మనకి ముందు సైప్రస్ పోలీస్, ఆ తర్వాత టర్కిష్ పోలీస్ కనిపిస్తారంట. అదే టర్కిష్ బార్డర్ అనమాట. సో ఇక్కడ లేన్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఆ తర్వాత దెన్ విల్ గో టువర్డ్స్ ద బార్డర్. ఇక్కడ మనకి షామ్ స్వీట్స్ అని కనిపిస్తుంది, జమాల్ అల్దీన్ అని. సో
అయితే వీళ్ళు టర్కిష్ వాళ్ళ లేకపోతే మన దేశీ వాళ్ళ అర్థం కావట్లేదు. కానీ స్వీట్ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కొంతమంది మన హిందీలో మాట్లాడడం కూడా వినిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినట్టు మనకి డ్రైవర్ చెప్పినట్టు ఇక్కడ దేశీయ జనాభా బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు మనము ఒక వన్ ఆఫ్ ద స్ట్రీట్లోంచి లోపలికి వెళ్తూ బోర్డర్ వైపు నడుద్దాం. ఎలా ఉందనేది, ఇక్కడ షాప్స్ ఎలా ఉన్నాయి, షాపింగ్ ఎలా ఉందనేది చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇస్తాంబుల్లో టర్కీలో ఉన్నట్టే ఇక్కడ రోడ్ సైడ్ చెస్నట్స్ అండ్ దెన్ మనకి మొక్కజొన్న కంకులు అండ్ దెన్ పాప్కార్న్ ఇవన్నీ అమ్ముతున్నారు. సో ఇదంతా కూడా మనకి టర్కీలో చూస్తాము. సో సేమ్ సెటప్ ఇక్కడ కూడా ఉంది. ఇదంతా కూడా ఇంకా సైప్రస్ సైడ్, టర్కీ సైడ్ రాకముందే ఈ టర్కిష్ ఫీల్ వచ్చేలాగా ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, నాకు ఈ చెస్నట్స్ అయితే తెగ నచ్చేసినాయి. ఎక్కడికి వెళ్తున్నా తింటున్నా. ముఖ్యంగా నార్త్ మెకడోనియాలో ఫస్ట్ టైం తిన్నా, తర్వాత టర్కీలో, ఆ తర్వాత దుబాయ్లో కూడా నాకు గ్లోబల్ విలేజ్లో దొరికాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి కూడా నట్సే. సో ఇవి కూడా ఫ్రూట్ నుంచి తయారు చేసేది, చెస్నట్స్ అనేది ఫ్రూట్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు మనకి గేగులు అండ్ కందగడ్డ కలిపితే మిక్స్ చేసిన టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్ టేస్ట్. ఇట్లా రోడ్ల మీద అమ్ముతుంటారు. సరే, ఇంకా ముందుకు వెళ్ళిపోయి లెట్స్ గో త్రూ ద నెక్స్ట్ ప్లేసెస్ అండ్ దెన్ బోర్డర్ వైపు వెళ్ళిపోదాం. ఇక్కడ రూల్ ఏంటంటే డ్రైవర్ ఓన్లీ డ్రైవ్ చేసుకొని వచ్చి చూపించాలి, ప్లేసెస్ చూపెట్టాలి, వెళ్ళిపోవాలి. అంతే తప్పించి అతను ఏవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదంట. మనకు ఒక టూర్ గైడ్ సపరేట్గా ఉంటేనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. అండ్ టూర్ గైడ్ని హైర్ చేసుకుందామంటే ఈరోజు సండే, నెక్స్ట్ ఇప్పుడు రాబోయేది మనకి క్రిస్మస్ కాబట్టి వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. సో ఎవ్వరు దొరకలేదన్నమాట. సో మనమే సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, సెల్ఫ్ వెతుక్కోవాలి, సెల్ఫ్ చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. అది ఈరోజు సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే ఒక స్క్వేర్ దగ్గరకు వచ్చా. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఆల్ షాప్స్ అన్నీ కూడా ఒక సర్కిల్ లాగా మొత్తం ఈ స్క్వేర్లో అన్నీ కలుస్తున్నాయి అనమాట. అన్ని రోడ్స్ అన్నీ ఇక్కడికి వచ్చి కలుస్తున్నాయి. సో ఆ పర్టికులర్ స్క్వేర్లో కూర్చొని మీకు వీడియో చేస్తున్నా, సో దట్ మనకి ఇక్కడ షాప్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకో కొంచెం ముందుకెళ్తే మనకి బార్డర్ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. ఇంకా ముందుకు బయలుదేరుతున్నాం. ఫస్ట్ టైం అసలు ఏం తెలుసుకోకుండా బయలుదేరా. ఇక్కడ ముందుకు వెళ్ళిపోతే వచ్చేస్తుందని అంటే సర్లే అని వచ్చేసారు. చూద్దాం. మనకి సైప్రస్ పోలీస్, తర్వాత టర్కిష్ పోలీస్ కనిపిస్తారు కదా. ఇక్కడ మనం ఖచ్చితంగా పాస్పోర్ట్ క్యారీ చేయాల్సి ఉంటుంది అన్నారు. సో మన పాస్పోర్ట్ క్యారీ చేసుకునే వస్తున్నాను నేను. సో చూద్దాం. ఇక ఇక్కడ కూడా మళ్ళీ చెస్నట్స్ అమ్ముతున్నారు. చెస్నట్స్, పాప్కార్న్, కార్న్. పాత తరం లెటర్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఓల్డ్ లెటర్ బాక్స్. ఇంకా యాక్టివ్గా ఉందో లేదో తెలియదు. సైప్రస్ పోస్ట్ అని రాసింది. కానీ మన దగ్గర ఏమో రెడ్ కలర్ ఉంటే ఇక్కడ ఎల్లో అండ్ బ్లాక్. ఇది వీళ్ళ కలర్ ఆఫ్ పోస్ట్ బాక్స్. ఇంకా కూడా నడుస్తున్నా. ఇదంతా కూడా నికోసియా ఓల్డ్ టౌన్ ఏరియానే అనమాట. షాపింగ్స్, అన్ని రకాలు రెస్టారెంట్స్, ఈటరీస్ అన్నీ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇదే బార్డర్ అనుకుంటా. ఎస్, ఇదే పోలీస్ కంట్రోల్. సో ఇక్కడ పోలీస్ కంట్రోల్ ఉంది. ఇదంతా కూడా సైప్రస్ సైడ్ దగ్గర పోలీస్ స్టేషన్. ఆ తర్వాత ఇది క్రాస్ చేసేసి మన పాస్పోర్ట్ కూడా ఇక్కడ చూపించాల్సి ఉంటుందంట. ఆ తర్వాత అక్కడ ముందుకెళ్తే అక్కడ ఇంకో బార్డర్ ఉంది. ఆ బార్డర్లో మనకి టర్కిష్ పోలీస్ అండ్ టర్కిష్ సైప్రస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మన పాస్పోర్ట్ చెక్ చేసి టూరిస్ట్ అని అడిగి ఆ తర్వాత వాళ్ళు మన వీసా చెక్ చేసి అలౌ చేశారనమాట. సో ఇక్కడ వెనకాల సో అక్కడ మల్టిపుల్
డిపార్ట్మెంట్ మల్టిపుల్ కౌంటర్స్ ఉన్నాయి. ఒక కౌంటర్లో ఏమో ఆల్ పాస్పోర్ట్స్, ఒక కౌంటర్లో ఏమో యూరోపియన్ యూనియన్, ఒక దాంట్లో ఏమో టర్కిష్ కైప్రియాట్స్ అని. సో టర్కిష్ కైప్రియాట్స్ అంటే టర్కీ సైడ్ ఉండే సైప్రస్ వాళ్ళు అని చెప్పేసి అని. సో వీళ్ళేమో నార్మల్ గ్రీక్ కైప్రియాట్స్ అనమాట వీళ్ళు. సో ఇప్పుడు మనం వెనకాల వెళ్ళేది సో మనం టర్కీ సైడ్ ఆఫ్ సైప్రస్. వెల్కమ్ టు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్. సో ఇది మనం నార్థన్ సైప్రస్లోకి అడుగు పెడుతున్నాము. ఇది టర్కిష్ వాళ్ళది అని చెప్పేసి అని చెప్పడానికి ఇక్కడ వీళ్ళు బోర్డు పెట్టారు చూడండి, వెల్కమ్ టు ద టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్. కాకపోతే దిస్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ రికగ్నైజ్డ్ ఓన్లీ బై వన్ కంట్రీ విచ్ ఇస్ టర్కీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం ఎఫెక్టివ్లీ ఇంకో దేశంలో అడుగు పెడుతున్నట్టే. దాని కంట్రీ పేరు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అని చెప్పేసి అని. కాకపోతే ఇది ఏ కంట్రీ కూడా దీన్ని రికగ్నైజ్ చేయలేదు, కేవలం టర్కీ మాత్రమే దీన్ని రికగ్నైజ్ చేసింది. సో ఇక్కడ సైప్రస్లో ఇది ఒక సపరేట్ బార్డర్ క్రియేట్ చేసి సపరేట్ వీళ్ళు అక్కడ ఒక కంట్రీ లాగా సెటప్ చేసి పెట్టుకున్నారు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ టర్కీ కిందకి వస్తుందన్నమాట. సో టర్కీ వల్ల ఆఫ్ షోర్ డివిజన్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు మనము దాని లోపలికి వెళ్ళిపోయి అక్కడ టర్కీ సైడ్ ఆఫ్ సైప్రస్ ఎలా ఉందని చూసుకుందాం. ఇప్పుడే టర్కిష్ సైడ్ కూడా బార్డర్ చెక్స్, పాస్పోర్ట్ కంట్రోల్ అయిపోయింది. సో వాళ్ళు వెరిఫై చేశారు. స్టాంప్ అయితే ఏం వేయలేదు. ఇంకా నేను స్టాంప్ వేస్తారేమో అని చెప్పేసి ఆలోచించా. ఏం లేదు, కాకపోతే జస్ట్ వీసా చెక్ చేశారు. సో మనకి నార్మల్ మన యూరోపియన్ యూనియన్ వీసా ఉంటే చాలు, వీళ్ళకి సపరేట్గా వీళ్ళు టర్కీ వీసా అయితే అవసరం లేదని అడిగారు. సో నా టర్కీ వీసా ఉన్నా కూడా చెక్ చేయలేదు. సో ఇప్పుడే దీనిలోంచి బయటకు వచ్చేసా. సో టర్కిష్ వీసా ఇస్ నాట్ రిక్వైర్డ్. యూరోపియన్ యూనియన్ వీసా లేదా ఇక్కడ మనకి ఏదైనా సరే లోకల్ రెసిడెన్స్ ఉండేటైతే సరిపోతుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ టర్కిష్ లీరా కూడా యాక్సెప్ట్ చేస్తారంట. సో వీళ్ళు టర్కీ సైడ్ కాబట్టి టర్కీలో ఉన్న కరెన్సీ ఏదైతే టర్కిష్ లీరా ఉందో ఆ టర్కిష్ లీరా ఆర్ యూరో. సో ఇక్కడ మనకి సైప్రస్లో యూరో ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అది కూడా ఇక్కడ ఈ పర్టికులర్ షాప్స్లో అన్నింటిలో కూడా వీళ్ళు అయితే యూరో లేదా టర్కిష్ లీరా. సో ఇది ఒక నికోసియా అనే ఒక నగరంలో, సో నడిబొడ్డులో, సో నార్దర్న్ సైడ్ ఏమో టర్కిష్ సైడ్ వచ్చింది, సదరన్ సైడ్ ఏమో అది సైప్రస్ సైడ్ వచ్చింది. ఒక నగరాన్ని రెండు దేశాలు పంచుకున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్స్ అన్నీ కూడా టర్కిష్ సైడ్ ఆఫ్ నార్దర్న్ సైప్రస్. సో ఇదంతా కూడా సిమిలర్గానే ఉన్నాయి. ఇంతకుముందు మనం అక్కడ చూసినప్పుడు నికోసియాలో ఎలా అయితే షాపింగ్ ఉందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి షాపింగ్ అంతా కూడా. ఇదంతా కూడా నికోసియా ఓల్డ్ టౌన్ ఏరియా. సో ఒక ఊరిని రెండు దేశాలు పంచుకున్నాయి అన్నాను కదా. సో సగం ఈ దేశం, సగం ఆ దేశం. ఇక్కడ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ షాప్స్ కూడా కనిపిస్తున్నాయి, అవి మనకు అక్కడ కనిపించలేదు. సో టర్కిష్ సైడ్ కాబట్టి వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ షాప్స్ కూడా అమ్ముతున్నారు. గోల్డ్ షాప్ ఉంది కదా, అసలు గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందామని చెప్పేసి వెళ్తే ఇవి 22 క్యారెట్ కాదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. సో ఇండియన్స్ అంటే మన వాళ్ళు ఖచ్చితంగా 22 క్యారెటే తీసుకుంటారని తెలుసు కాబట్టి కావచ్చు. ఇక్కడ రోలెక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటే నేను ఒరిజినల్ షాప్ ఏమో అనుకుని వెళ్తే ఫస్ట్ కాపీ అంట. సో 18,000 20,000 రూపాయలకి రోలెక్స్ వాచెస్ అమ్ముతున్నాడు ఫస్ట్ కాపీ. సో ఇక్కడ సిచ్యువేషన్ ఇది. సో రోడ్డు పైనే ఇక్కడ మనకి కాపీ వాచెస్ కూడా అమ్ముతున్నారు. సో వెల్కమ్ టు టర్కిష్ సైడ్ ఆఫ్ నార్దర్న్ సైప్రస్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇదంతా కూడా ఓల్డ్ టౌన్ ఏరియా. ఒక 50 ఏళ్ళ క్రితం ఈ సర్దుబాటు అనేది జరిగింది 1974లో సైప్రస్కి, నార్దర్న్ సైప్రస్కి మధ్యలో. ఇక్కడ ఎవరెవరైతే సౌత్ సైడ్లో ఉండే వాళ్ళు సైప్రస్ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వదులుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అమ్మడానికి లేదు, ఇక్కడ వాళ్ళే కొనడానికి లేదు. సో అలాగే ఉండిపోతాయి అన్నమాట అవి. ద సేమ్ థింగ్ రూల్ గోస్ దేర్. సౌత్ సైడ్ ఎవరైనా టర్కిష్ వాళ్ళు ఉండేటైతే వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఎవరు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అవన్నీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇదంతా కూడా ఓల్డ్ టౌన్ ఏరియా. ఎవ్కాఫ్ మైదాన్ అని రాస్తుంది చూడండి, సోకాక్. ఇదంతా కూడా మైదాన్. ఇక్కడ అన్ని పురాతనమైన ఇల్లు కనిపిస్తున్నాయి, మాస్క్ కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా మైదాన్ మాస్క్ ఏరియా అన్నమాట. ఆల్రెడీ మొన్నే మనం చిన్నీషలు చూసుకున్నాం కదా. మైదాన్ అంటే కంప్లీట్ ఒక సరిహద్దులా తీసుకొని వాళ్ళు సిటీ వాల్స్ కట్టుకొని దాంట్లో మల్టిపుల్ ఎంట్రన్సెస్ పెట్టుకొని ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్స్, సో ఓల్డ్ టౌన్ షాప్స్ లాగా కట్టుకుంటాం అన్నమాట.
ఇక్కడ ఇంకా కూడా పాత తరం పెంకుటిల్లు కనిపిస్తున్నాయి, పురాతనమైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ బార్డర్లో నుంచి బయటికి రావడంతోనే ఇక్కడ అన్నీ పురాతనంగా ఉన్నాయి. వీళ్ళు ఏమి అసలు ఏమాత్రం డెవలప్ చేసుకోలేదు అనిపిస్తుంది నార్థన్ సైప్రస్. ఇప్పటికి వస్తే టర్కీ నేషనల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కలర్స్లో రెడ్ ఉన్న చోట్ల వైట్, వైట్ ఉన్న చోట రెడ్ పెట్టేసి వీళ్ళు ఇక్కడ నార్థన్ సైప్రస్కి ఆపోజిట్ కలర్స్లో వీళ్ళు ఫ్లాగ్ తయారు చేసుకున్నారు. ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్తే మున్సిపల్ మార్కెట్ వస్తుందంట. ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అనుకుంటా. మనకి టర్కిష్ ఫ్లాగ్ అండ్ నార్థన్ సైప్రస్ ఫ్లాగ్, రెండు ఫ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. టర్కియే బెంఘాజీ అని రాస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనకు టర్కీ ఫ్లాగ్ అండ్ నార్థన్ సైప్రస్ వాళ్ళ టర్కిష్ ఫ్లాగ్ కూడా కనిపిస్తున్నాయి. సో టర్కీ వాళ్ళ బ్యాంక్ అది. ఎందుకు నాకు టర్కీ చాలా డెవలప్ అయిన కంట్రీ అయినా కూడా టర్కిష్ సైడ్ ఆఫ్ నార్థన్ సైప్రస్ మాత్రం అంతగా డెవలప్ అయినట్టు కనిపించట్లేదు. అతి మామూలుగా ఉంది కదా రోడ్లు, స్ట్రీట్స్ అన్నీ కూడా. మున్సిపల్ మార్కెట్ ఎలా ఉందో చూసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక సెంటర్ దగ్గరకు వస్తే ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని కూడా ఉంది. ఇక్కడ మనకి రకరకాల ప్లేసెస్కి వెళ్ళడానికి దారులు చూపిస్తున్నారు. ఇదంతా కూడా మున్సిపల్ మార్కెట్ ఏరియా అన్నమాట. అన్నీ కూడా వెరీ వెరీ సిమిలర్. మనకి ఎంటర్ అవ్వడంతో ఏమైతే కనిపించాయో అవే కనిపిస్తాయి. ఇక్కడ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకేమన్నా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా మాస్క్ వస్తాయేమో చూద్దాం. షాప్లో అయితే అన్నీ చాలా పురాతనమైనవి. ఓల్డ్ టౌన్ ఏరియా వీళ్ళు అలాగే ఓల్డ్ టౌన్గానే ఉంచేసినట్టున్నారు. కొంచెం రెనోవేషన్స్ జరుగుతున్నట్టున్నాయి మొత్తం కూలిపోవడంతో. ముందుకెళ్తుంటే ఇక్కడైతే ఏమీ లేవు, అన్నీ క్లోజ్గానే ఉన్నాయి. సండే అయ్యడం వల్ల కావచ్చు. సో అన్నీ మొత్తానికి చాలా పురాతనమైన నగరంలో తిరుగుతున్నట్టుంది. సో నేను సదరన్ సైప్రస్లో ఉంటే ఎంత సేఫ్గా, ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యానో ఇక్కడ తిరుగుతుంటే అంత అన్సేఫ్గా ఫీలింగ్ వస్తుంది. సో ఆల్రెడీ నాకు వాళ్ళు చెప్పారు కూడా ఈ టర్కిష్ ఏరియా అనేది అంత సేఫ్ కాదు అని చెప్పేసి అని. సో సరే చూసుకున్నాగా ఇక్కడ నుంచి మళ్ళీ మనము బోర్డర్ క్రాస్ చేసేసి విల్ ఎంటర్ ఇన్ టు ద సదరన్ సైప్రస్ ఆర్ ద రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఏరియా. ఇక్కడ మార్కెట్లో ముందుకు వచ్చేసి ఇంకో వైపు వెళ్తే ఇక్కడ సలేమియా జామీ మాస్క్ అంట. అదేదో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. చూద్దాం, ఆ మాస్క్ చూద్దాం. ఎందుకంటే సౌత్ సైడ్ వాళ్ళు మాస్క్స్ బంద్ చేస్తారు, అన్ని చర్చ్ల కింద కన్వర్ట్ చేస్తారు, లేదా చర్చ్లు మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ చర్చ్లు అన్నీ బంద్ చేసి మాస్కుల కింద కన్వర్ట్ చేస్తారు, లేదా ఓన్లీ మాస్కులు మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. ఇది పక్కా ఇస్లాం, అది పక్కా క్రిస్టియన్, అది కూడా ఆర్థడాక్స్ గ్రీక్ క్రిస్టియన్. ఒక దేశాన్ని రెండు భాగాలు చేసి రెండు మతాల వాళ్ళు పాలిస్తున్నారు. మాస్క్ మసీద్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా కూడా నడవాల్సి ఉంటుంది. చూద్దాం, ఈ ఏరియా నాకు కొంచెం బెటర్గా ఉంటుందేమో. మిగతా చాలా ప్లేసెస్ మాత్రం చాలా ఊరం మాస్ ఉన్నాయి. ఇంకా వెళ్తే ఇక్కడ కొంచెం బెటర్గా ఉంటుందేమో చూద్దాం. ఈ మినార్ మాత్రం చాలా పెద్దగా ఉంది, హ్యూజ్ మినారెట్. ఇప్పుడు చూస్తుంది సలామియా జామిల్ మాస్క్ అనమాట. ఇది యాక్చువల్గా 13th centuryలో ఒకప్పటి క్యాథలిక్ కెథెడ్రల్. సో కెథెడ్రల్ని మాస్క్ కింద కన్వర్ట్ చేస్తారు. అయితే ఓపెన్ ఎయిర్ మాస్క్, అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అది రెనోవేషన్లో ఉంది, అందుకని లోపలికి అలౌ చేయట్లేదు. సో ఇది కింద నుంచి మీరు చూస్తే అది ఎలా ఉంటుంది అనేది ఒకప్పుడు స్ట్రక్చర్. సో దాన్ని ఇప్పుడు వాళ్ళు స్ట్రక్చర్ మార్చి ఇలా కడుతున్నారు. అండర్ రెనోవేషన్లో ఉంది, అందుకని లోపలికి ఎవరిని పంపించట్లేదు. సో దీన్ని చూడడానికి వచ్చాను, కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి లోపలికి ఎంట్రీ అయితే లేదు. టర్కిష్ సైడ్ ఆఫ్ నార్థన్ సైప్రస్ని చూసుకొని
వచ్చేసా. సో చెప్పా కదా నా ఒపీనియన్ ఏంటనేది. సో నాకైతే ఇది మాస్ లొకేషన్లా అనిపిస్తుంది. ఎక్కడ కూడా అంత క్లాసీగా లేవు. సో షాపులు కూడా అన్నీ కూడా ఇక్కడ ఏవేవైతే షాప్స్ పెట్టారో అవి కూడా అన్నీ ఫస్ట్ కాపీ ఆర్ సెకండ్ కాపీ ఆ టైప్లో ఉన్నాయి తప్పించి ఒరిజినల్ బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఏవీ లేవు. సో మనం ఒక కెథెడ్రల్ని కూడా వాళ్ళు మాస్గా కన్వర్ట్ చేయడం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా వీళ్ళ దేశం తగ్గట్టు వీళ్ళు మార్పులు చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఇది వన్ ఆఫ్ ద 3 బార్డర్స్. ఇలాంటి బార్డర్స్ 3 ఉన్నాయన్నమాట. సో సైప్రస్కి నార్థన్ సైప్రస్కి మధ్యలో సో ఇలా టర్కిష్ బార్డర్లు 3 ఉన్నాయి. సో మనం నికోసియా సిటీ సెంటర్లో ఉన్నాము. సో సిటీ సెంటర్ని ఒక సిటీని 2 విభాగాలు చేసుకొని ఒక భాగంలోనేమో నార్థన్ సైప్రస్, ఇంకో భాగంలోనేమో రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ టర్కిష్ బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ మనము రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అక్కడ బార్డర్లోంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సైప్రస్లో మళ్ళీ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్లో చెక్ ఇన్ చేసేసుకొని వచ్చేసాం. ఇక్కడ మనకి పైన మనకి యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్, సైప్రస్ ఫ్లాగ్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రావడంతోనే మళ్ళీ చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. అక్కడికి వెళ్తే ఏదో అంత అన్కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యా. నార్థన్ సైప్రస్ అదేంటో టర్కీ వాళ్ళదని, ప్లస్ అంతేకాకుండా అక్కడ అంత నీట్గా క్లీన్గా కూడా ఏం అనిపించలేదు. ఇక్కడ చూసుకుంటే ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది చూడండి. ఇదే నికోసియా సిటీ సగం వైపేమో వాళ్ళు టర్కీ వాళ్ళు మెయింటైన్ చేస్తుందేమో అంత దారుణంగా ఉంది. ఇక్కడేమో వీళ్ళు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో 50 సంవత్సరాలు అవుతుంది విడిపోయి. 50 సంవత్సరాల్లో వాళ్ళు దాన్ని ఈ సిటీని ఎంత దారుణంగా చేయాలో అంత దారుణంగా చేస్తారు అనిపించింది నాకు. అది పెద్ద అంత ఎక్కువ అంత ఇట్ ఈస్ నాట్ వైబ్రెంట్, బట్ ఇట్ ఈస్ సో వైబ్రెంట్ ఓవర్ హియర్ అండ్ ఇట్ లుక్ సో నైస్, నీట్, క్లీన్. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. అదర్వైజ్ విల్ కంప్లీట్ అవర్ బ్లాగ్ ఇన్ నికోసియా. ఎక్కడ నుంచి అయితే మొదలు పెట్టామో అక్కడికి వచ్చేసాం మళ్ళీ. సో ఇట్స్ ఎ ప్రాపర్ సండే, సన్నీ డే. సో రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ 4-5 డేస్ కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా వర్షాలు పడ్డాయి. సో మనకి కరెక్ట్ టైంకి ఒకే రోజు మనకి అవైలబిలిటీ ఉండే ఆ రోజు నాడు మనం వచ్చేసాము, చూసుకున్నాము. సో ఇదంతా కూడా మనం నికోసియా స్క్వేర్ అనమాట. సో ప్రాపర్గా చాలా బాగుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ స్క్వేర్ నచ్చింది. అక్కడ టర్కిష్ సైడ్ నార్థన్ సైప్రస్ అయితే ప్రస్తుతానికి నచ్చలేదు. మేబీ ఇంకో అదర్ సైడ్ బీచ్ సైడ్ వేరే అదర్ సైడ్స్ బాగున్నాయేమో. ఇక్కడ బార్డర్ దగ్గర అయితే మాత్రం అంత గొప్పగా ఏం అనిపించలేదు. సో ఇది ఇక్కడ నికోసియా పరిస్థితి. మీకు చూసినందుకు బాగానే అనిపించిందని చెప్పేసి కోరుకుంటున్నా. సో మీకేమనిపించింది? సైప్రస్ బాగుందా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ బాగుందా, లేదా నార్థన్ సైప్రస్ బాగుందా? నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.